తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను అనుష. ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఓడిపోయారు? ఆయన ప్రజలకు అన్ని రకాలుగా సాయం చేశారు కదా అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్చాట్ చేస్తూ ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయన టచ్ చేసిన వాటిలో ఏపీ పాలిటిక్స్ కూడా ఒకటని చెప్పాలి. జగన్ రెడ్డి విజయం దాకా వచ్చి ఓడిపోయారని, త్రుటిలో ఓటమి పాలయ్యారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిందని, అది మామూలు విషయం కాదని కేటీఆర్ విశ్లేషించారు. 3 పార్టీలు కూటమిగా పోటీ చేయటం వల్లే జగన్ ఓడిపోయారని కేటీఆర్ అంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, జగన్ స్వల్ప మెజారిటీతోనైనా గెలిచి ఉండేవారని కేటీఆర్ లెక్కలు చెప్పారు. చంద్రబాబుకు సీఎం అయ్యే సీను ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. షర్మిలపై కేటీఆర్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఆమె సొంత అన్నకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. కొందరు నేతలు షర్మిలను పావుగా వాడుకొని జగన్ని ఓడించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆమె ఇతరులకు ఉపయోగపడ్డారే తప్ప తనకు తాను ఏమీ చేసుకోలేకపోయారని కూడా కేటీఆర్ విశ్లేషించారు. నిజానికి జగన్ నేతృత్వ వైసీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. వాస్తవానికి జగన్ కు కేసీఆర్, కేటీఆర్ సమర్థింపు చాలా కాలంగా ఉన్నదే. 2019 ఎన్నికలకు ముందు జగన్ కు కేసీఆర్ ఓపెన్ సపోర్ట్ ఇచ్చారు. జగన్ ను గెలిపించడం ద్వారా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించి ఆ పని చేసి చూపించారు. తర్వాతి కాలంలో విభజన సమస్యలపై జగన్ మౌనం వహించి కేసీఆర్ కు ప్రయోజనం కలిగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జగన్ గెలుస్తాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. అయితే ఆయన ఓడిపోయారు. అయినా బీఆర్ఎస్ వైసీపీ మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. జగన్ కు కష్టం వస్తే కేసీఆర్ కుటుంబం అది తమ సమస్యగా భావిస్తుందన్న ఆరోపణ చాలా రోజులుగా ఉంది. అందుకే జగన్ ఓటమిపై కేటీఆర్ పాజిటివ్ విశ్లేషణ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.